ఎవరు ధన్యులు? హూ ఆర్ బ్లెస్డ్. ఈ భూమి మీద ధన్య జీవులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఎలా ఉంటుంది? ఇది నేను లోక సంబంధంగా అడిగాను అనుకోండి, ఏమని సమాధానం చెప్తారు? నిజంగా వాళ్ళు ధన్యులండి. ఎందుకు? వాళ్ళు చక్కగా 2 ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, వ్యాపారాలు చేస్తున్నారు, అంతే కదా, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పదవులు ఉన్నాయి, కాబట్టి నిజంగా వాళ్ళు ధన్యులండి అని లోక సంబంధంగా అంటూ ఉంటారు. ఒక వ్యక్తి ధన్యకరంగా ఉండాలి అంటే లోక సంబంధంగా శరీర సంబంధమైన వాటిని చూపించి దీనిని బట్టేనే ధన్యులు అనుకుంటే పొరపాటు. శరీర సంబంధమైన దానిని బట్టి వీళ్ళు ధన్యులు, ధన్యురాలు అని అనుకుంటే పొరపాటు. కానీ దైవ కోణంలో దేవుడు ధన్యతల గురించి అనేకమైన విషయాలు బైబిల్లో రాయించాడు. కాబట్టి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక గ్రామంలో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు ఆశ. పేరు కూడా బాగుంది కదండి, ఆశ. చాలా ఆసక్తి, దేవుడంటే ఆసక్తి, దేవుని సంఘం అంటే ఆసక్తి, దేవుని ప్రజల మధ్య గడపడం అంటే ఆసక్తి. ఒకరోజు ఆ గ్రామంలో కరువు వచ్చింది, పంటలు పండలేదు, ఆహారానికి తిండి లేదు, గ్రామానికి తిండి లేదు, తినడానికి తిండి లేదు వాళ్ళకి. పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో గ్రామస్తులందరూ కూడా నీరసమైపోయి మన పరిస్థితి ఏంటి, పక్కన చూస్తే వర్షాలు లేవు, పంటలు లేవు, మనం ఎలా బ్రతకాలి, సో ఈ గ్రామాలను వెళ్ళిపోదామని కొందరైతే, కొందరు చాలా నిరుత్సాహంతో బతుకుతున్నప్పుడు ఆ సోదరి, మీరేం వరి అవ్వద్దు, దేవుడు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఇస్తాడు, మనం పని చేద్దాము, ఇక్కడ చాలా ఖాళీ స్పేస్ ఉంది కదా, ఈ ఖాళీ స్పేస్లో మనం మెల్లగా ఏదో ఒక పంటను పండిద్దాము, వర్షాలు లేవు కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి దూర ప్రాంతం అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి బిందులతోనూ ఏదో రకంగా వాటర్ తీసుకొచ్చి ఎంతో కొంత కొన్ని మొక్కలు వేద్దాము, కనీసం కాయగూరలు కానీ ఎంతో కొంత అవి మనకు ఉపయోగపడతాయి అని సిస్టర్ చెప్పినప్పుడు ఆ సోదరి, గ్రామస్తులందరూ కూడా నవ్వారు. ఏంటి అందరూ కూడా వర్షం లేవు ఏమి లేవు అని మనం ఇలా బాధతో ఉంటుంటే ఏమేంటి పంటలు పండిద్దాం అంటుంది, పండించాలని ఎక్కడికో దూరం వెళ్ళాలి, నీళ్లు తీసుకురావాలి, ఒక నీళ్లు తీసుకొచ్చి పోసినవి బ్రతుకుతాయో బ్రతకవో తెలియదు, ఇవన్నీ ఏమేంటి ఇలాగే మాట్లాడుతుంది పిచ్చిగా అని అనుకున్నారు. కానీ ఆ సిస్టర్ని ఆ గ్రామస్తులందరూ ఎలా పిలుస్తారంటే, యు ఆర్ ఎ బ్లెస్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఉమెన్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆమె చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది, ఎప్పుడూ చాలా సంతోషంగా అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ అందరితో చక్కగా మాట్లాడుతుందంటే, మంచిగా ఉంటుందంటే, భయభక్తులు కలిగి ఉందంటే ఆమె కష్టాలు లేవని కాదు. తన పరిస్థితి, తన కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే, తనకి తండ్రి లేడు, తల్లి లేదు, యవనస్తురాలు, పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసు కదండి ఇండియాలో, అలాంటి పరిస్థితులు. అయినప్పటికీ తనకున్న ఆశ ఎప్పుడు ఏంటంటే దేవుడే, దేవుని మీద ఆనుకుంది, దేవుని మీద భక్తి కలిగి ఉంది, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంది. దేవుడు ఎలాగైనా వీటి నుండి తప్పిస్తాడని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా నేను చేసుకుంటానని తను పండించడం ప్రారంభించిందండి. దూరం వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి పండించడం ప్రారంభించినప్పుడు కొన్ని నెలలకు అవి పెరిగి మొక్కలయ్యి ఫలాలు వస్తున్నప్పుడు, పంట పండుతున్నప్పుడు నిజంగా అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా అప్పుడు సహకరించడం ప్రారంభించారు. ఆ పొలంలో పండినటువంటి పంటతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి కొంతకాలం బ్రతకడానికి, జీవించడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా మరి పరిస్థితులు సమ్మతించినప్పుడు, నిమ్మలమైనప్పుడు వాళ్ళందరూ కూడా మరలా నార్మల్ లైఫ్ని జీవించారు. ఈ యొక్క రియల్ స్టోరీలో తన పరిస్థితి ఏంటి? తనకి బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, పేరెంట్స్ లేరు, అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ తనకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుడు. తనకున్న ఆశ దేవుడు. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకుంది. నిజంగా తను ధన్యురాలుగా, ఆ గ్రామస్తులందరూ, నువ్వు నిజంగా ధన్యురాలవమ్మా, నీ వల్ల మేము ఇంత చక్కగా ఉండగలుగుతున్నాం, కొంతమంది భక్తులు కూడా రాగలిగామని ఆమెని అనేక మంది నిజంగా ధన్యురాలని అన్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా ధన్యులుగా ఉండాలంటే దాని అర్థం అన్నీ బాగుంటే మన ధన్యులు అని కాదు.
కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. మనం అనుకున్నట్టుగానే లైఫ్ ఉండదు, దానికి ఆపోజిట్గా ఉంటుంది. అయినప్పటికీ విశ్వాసంలో ఉంటూ దేవునిలో ఉంటే నిజంగా మనం ధన్యులుగా ఉంటాం. బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథంలో ధన్యతల గురించి అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు నేను చెప్తాను. దయచేసి ఎవరైనా చదవండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచ్చిన. థ్యాంక్ యూ అంటే ఇక వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఎప్పుడు మనం చదువుకున్న వాక్య భాగమే, ఎప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమే. ఈరోజు 5 రకాలైనటువంటి ధన్యతలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి ధన్యత ఏమిటంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ చొప్పున బ్రతకటానికి ఇష్టపడతారో వాళ్ళు ధన్యులు అనుంది. దేవుని వాక్యంలో ఏముంది? మనకు కావలసిన దీవెనలు ఉన్నాయి. మనగా లోగా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మనసు బాలేనప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటే ఏ పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యం దగ్గరకు వస్తే నిజంగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు మినిస్టర్ ఫలానా 9 o'clock కలవాలి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? 9:30కి వెళ్తామా? అవసరమైతే 8కి వెళ్ళిపోతాం. ఎందుకని? ఆయన అపాయింట్మెంట్ దొరకడమే మహాభాగ్యం. ముందే వెళ్ళిపోయి కూర్చుని కరెక్ట్గా టైంకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాం. ఎందుకంటే ఈ లోకంలో ఆయన గొప్పవాడుగా మనం పరిగణిస్తున్నాం కనుక. ఆయన గొప్పవాడు అనుకుంటే ఈ లోకాలను కలిగించిన దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి, మనల్ని పుట్టించిన దేవుడు, ఈ లోకంలో జీవితాన్ని ఇచ్చిన దేవుడు, సమస్తాన్ని నడిపిస్తున్న దేవుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వినడానికి ఎంత ఇష్టపడాలండి? ఎంత ఇష్టపడాలి? ఆయన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఈ వాక్యంలో ఆదరణ ఉంది, ఇన్స్ట్రక్షన్ ఉంది, గద్దింపు ఉంది, అన్నీ ఉంటాయి. కనుక దీనిని ఎప్పుడు మనం ధ్యానించాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ధన్యులు ఎవరు, ధన్యురాలు ఎవరు అని అంటే, మొదటిగా ఆ వచ్చిన భాగంలో ఏమి చేయకూడదో కనబడుతుంది కదండి. ఏమి చేయకూడదు అని చూస్తే ధన్యుడు ఎలా ఉంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున చడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక. అంటే ఏది అంటే లోక సంబంధమైంది చేయకుండా ఒకటి వదులుకోవాలి. లోక దుష్టులు, పాపులు, అపహాసకులు వాళ్ళ యొక్క మార్గాలలో వాళ్ళు వెళ్లకుండా ఒకటి చేయకుండా ఇంకోటి చేస్తున్నాడు. లోక సంబంధమైంది చేయకుండా ఆత్మ సంబంధమైంది చేస్తున్నాడు. ఇది చేయకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా అతను దేంట్లో నడుస్తున్నాడంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. నిజంగా దేవుని మాటలు చదవాలంటే చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆనందం నిజంగా మనకి దొరుకుతుందంటే, ఆనందం కలుగుతుందంటే దేవుని పట్ల మనకి అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ మాటలు కీర్తనగాడు రాస్తున్నాడండి. ఆయన ఎంత దేవుడు అంటే ఎంత ప్రేమ తెలుసా? ఎంత ప్రేమ అంటే, ఆయన మంచం మీద పడుకున్నప్పుడు ఆయన అనుకుంటూ ఉంటాడంట, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు లేవాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు బైబిల్ చదవాలా, జీవగ్రంథాన్ని చదవాలా. ఎందుకంటే అందులో వెలుగుంది, అది జుంటె తేనె దానికన్నా మధురమైనదని తను ఎప్పుడు అనుకుంటాడండి? రాత్రి పడకల మీద ఉన్నప్పుడు. అంటే అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా ఆయన లేచి దైవ గ్రంథాన్ని చాలా శ్రద్ధతో చదువుతాడు. ఆయన మాటలు వింటాడు ఆయన. కానీ మన పరిస్థితి అని చెప్పండి? మన పరిస్థితి అర్ధరాత్రి, అపరాత్రి అంటే మనకు నిద్ర వస్తుంది. పట్టబగలు వాక్యం చెప్తేనే మనకు నిద్ర వస్తూ ఉంటుంది కదండి. పట్టబగలు వాక్యం చెప్తాను ఉంటాను. ఇంకా చెప్పాలంటే కొంతమంది తల్లులు అంటూ ఉంటారు, ఎలా అంటూ ఉంటారంటే, ఎందుకోనండి బ్రదర్, వాక్యం చదువుతుంటేనే ఎవరో మత్తు ఇచ్చినట్టుగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా అనేవారు కూడా లేకపోలేదు. అంటే ఎక్కడుంది ఆసక్తి? దేవుని వాక్యం చదవాలి, దాని మీద మనం మనసు పెట్టాలి. ఎవరు ధన్యులంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువారు ధన్యురాలు. ఎంత ధన్యత తెలుసా? చూస్తారా?
నెక్స్ట్ వచనంలో అతడు లేకపోతే ఆమె నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి ఉంది. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కదా అని ఆసక్తి ఎంతవరకు మనం స్వీకరించగలుగుతున్నాం, ఎంతవరకు ఆ మాటలను పట్టుకుని ముందుకు వెళ్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ధన్యులు ఎవరంటే వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా ధర్మశాస్త్రమందు దేవుని వాక్యమందు ఆనందించు దివారాత్రము ధ్యానించాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. న్యూస్ పేపర్ చదువుతాం, ధ్యానించాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ చదువుతాము, ఆ నెక్స్ట్ లెవెల్ ధ్యానిస్తాం మనం. కాబట్టి బైబిల్ మెడిటేషన్లోనికి వెళ్ళాలి, ధ్యానించాలి. ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ మాటలను పట్టుకుని మన జీవితం ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు అంటానంటే ఇది శరీర సంబంధమైన చెట్టు అనుకోకండి. చెట్టు అంటే మనుషులకు గుర్తు. ఒక నీటి కాలువలో ఎవరన్నా చెట్టు ఉంటే ఎప్పుడు కూడా నీరుంది కాబట్టి ఆ చెట్టు చక్కగా పచ్చగా ఉంటుంది, ఫలమిస్తుంది. మన జీవితాలు పచ్చగా ఉండాలి, మన జీవితాలు సంతోషంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలంటే అన్ని పరిస్థితులు బాగుంటేనే కాదు, ఏ పరిస్థితుల్లోనైనా నిలదొక్కుని నిలబడాలి అంటే ముందు దేవునిలో ఉండాలి, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దావీదు గారు ఎప్పుడు కూడా దేవుడు అంటే పిచ్చి ప్రేమ. గొర్రెలు కాసుకున్నప్పుడు అదే ప్రేమ, ఇజ్రాయేల్ని కాసినప్పుడు అదే ప్రేమ. అలాంటి ప్రేమ ఉంది కనుకనే ఆయన అంటున్నటువంటి మాట నిజంగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. వాళ్ళు ఎలా ఉంటారని ఒక పచ్చని చెట్టులా, ఫలాలిచ్చే చెట్టులా, ఆ ఫలాలు అనేకులకు ఉపయోగపడే చెట్టులా తను సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మీ జీవితంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు. మీరు నిజంగా నిర్లక్ష్య పెడుతున్నారా? అది స్వీకరిస్తున్నారా? పట్టుకుంటున్నారా? ఆ వాక్యాన్ని చదువుతున్నారా? గ్రహిస్తున్నారా? సరిచేసుకుంటున్నారా? నడుస్తున్నారా? అలా చేస్తే మీరు ధన్యులు. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు ధన్యులంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచువాడు ధన్యుడు. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అవన్నీ నేను ఒక్కొక్కటిగా చూపించలేను. మీరు తర్వాత ఎప్పుడైనా వాటి గురించి పరిశోధన చేయండి. కొన్ని మాటలే నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఆలోచన చేస్తే ఎవరు అంటే ధన్యులు వాక్యం సెలవిస్తూ ఉందండి. ఒకసారి మనం చూద్దాము. ఎవరు ధన్యులు అంటే 2వ వచనం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అంటే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకుని దేవునిలో ఉన్నవాడు ధన్యుడు. ఈ భూమి మీద పాపాలు క్షమించే శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందండి? చట్టాలకు ఉంటాయా? తప్పు చేశారని తెలిసి ఏం చేస్తారు చెప్పండి? శిక్ష. ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ ఐపీసీ లేకపోతే ఇండియన్ పీనల్ కోడో, అమెరికా పీనల్ కోడో, యూనివర్సల్ పీనల్ కోడో, దీని ప్రకారం ఈ శిక్ష కాబట్టి నువ్వు జైలుకి వెళ్ళాలి, శిక్షను అనుభవించాలి అని ఈ లోకం చెప్తూ ఉంటుంది. కానీ పాప క్షమాపణ ఎక్కడ దొరకదు. కానీ గొప్ప భాగ్యం ఏంటంటే ఓన్లీ క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు నేను పాపని అని నిజంగా మన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవా నీ కోసం బ్రతకడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సన్నిధిలో బాప్తిస్వం తీసుకున్నప్పుడు, నీ కోసం నిలబడుతున్నానయ్యా అని మన తప్పిదాలు. ఎందుకంటే మనం ఎలా ఉంటామంటే మన హృదయం ఇప్పుడు చాలా గర్వంగా ఉంటుందండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. వాక్యం చెప్తున్నా సరే మనం ఏంటంటే అది ఎన్నిసార్లు పట్టించుకోం మనం కదా, మనం పట్టించుకోం. ఏమనిపిస్తుందంటే ఎందుకు ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు చిన్నప్పటి నుండే అనే భావన ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఒకసారి బైబిల్లో ఒక మాట కనబడుతుంది. ఒకసారి చూస్తే యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నారు. చూద్దాము. 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ. ఏమనుకుంటారండి? మాకంతా తెలుసు, మేము జ్ఞానులు అనుకుంటారు. వారికి ఎలాంటిదంట? శ్రమ.
చెప్పబడుతుండగా, వాక్యం నీతో మాట్లాడుతుండగా మనం ఏం చేయాలంటే గ్రహించాలి అసలు మన పరిస్థితి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది. ఎందుకంటే మన గురించే కదా, పక్కోళ్ళ గురించి కాదు, మన గురించి. నిజంగా నా పరిస్థితి ఎలా ఉందని మనం గమనించుకోవాలి తప్ప ఒక ఒక వ్యతిరేకమైనటువంటి స్వభావంతో, హృదయంతో, భావంతో ఉంటే అది ఎవరైతే ఆ రైతుగా ఉన్నారో వారికి అది శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానంలోనియు, తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. కీడు మేలనియు, మేలు కీడనియు అని చూడండి. చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అనియు వాళ్ళు ఆపోజిట్గా అనుకుంటూ ఉంటారు. మంచిని మంచిగా చూడలేరు, చెడుగా చూస్తూ ఉంటారు, చెడును మంచిగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళలో ఏముంటుందంటే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక హావం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. మన యొక్క ఆత్మీయ దేన స్థితి మనకు అర్థం కానివ్వదు, మన పాప స్థితి మనకు తెలియనివ్వదు. ఒక రకమైన కఠినమైన స్వభావంలోనికి మనం వెళ్ళిపోతాం. ప్రియులారా, అది మంచిది కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా ఎప్పుడైతే మన హృదయంలో అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. కనుక దేవుని సన్నిధిలో, దేవా నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు, ఇదిగో నీ సన్నిధిలో నేను నిజంగా జీవిస్తానని ఫస్ట్ మనం చేయవలసింది మన అతిక్రమములకు ఏం నొందాలి? పరిహారము నొందినవాడు ధన్యుడు. కాబట్టి ఒక్కసారి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. తెలుసో తెలియకో అనేక రకాల తప్పిపోతున్నాం. నిజంగా మన అతిక్రమములు దేవుని సన్నిధిలో పరిహారం నొందుతున్నామా, దేవుని సన్నిధిలో అడుగుతున్నామా అని ఆలోచన చేద్దాము. దేవుని సన్నిధిలో ముందరగా మనం వెళ్దాము. నెంబర్ 1 ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి వాడి చొప్పున నడుచుకున్న వారు ధన్యులు. నెంబర్ 2 అతిక్రమములు అంటే పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడుగా మనకి కనబడుతున్నాడు. ఆ తర్వాత చూస్తే మూడవదిగా బైబిల్లో కనబడుతుంది కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనము, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిజంగా ఈ కీర్తన చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఈ కీర్తన 84వ కీర్తన ఎవరు రాశారు తెలుసు కదండి? ఎవరు రాశారు? కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తన ఇది. కోరాహు గురించి మీకు తెలుసా పరిస్థితి? కోరాహు పరిస్థితి ఏంటంటే మోషే నాయకుడు లేవబడి ఒక సైన్యాన్ని ఐగుప్తు నుండి ఇజ్రాయేలుని మరి కనాను దేశానికి తీసుకువెళ్తుంటే ఈ కోరాహు గారు ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. ఏమని తిరుగుబాటు చేశాడు? నువ్వే నాయకుడువా, అంత దేవుడు నీకే చెప్తారా, మేము కూడా వస్తామని ఒక 250 మందిని పోగు చేశాడండి. పోగు చేసి తిరుగుబాటు చేశాడు, వ్యతిరేకంగా అన్నాడు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నాయన చూస్తున్నావు నాయన అంటే, నేను చూస్తాను, నువ్వు కాముగుడు, నేను చూస్తాను కదా అన్నాడు. దేవుడు కాముగున్నాడు. ఎంత తిరుగుబాటు చేశారంటే అసలు దేవుడు నిన్నే కాదు మమ్మల్ని కూడా ఎందుకున్నాడు, అసలు మేము లోబడము, నీ మాట మేము వినము అని వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఇజ్రాయేలీయులు ఏమన్నా కలిసి అందరూ కూడా మీరు మాకు నాయకుడిగా ఉండండి అని ఏమైనా వెళ్ళారా? ఎవరు ఎంచుకున్నారండి? మోషే కదా. వీళ్ళందరూ బానిసగా ఉన్నారని మోషే ఎంచుకున్నప్పుడు, నాయకుడిగా మోషే ఎంచుకున్నప్పుడు ప్రతి అధికారం, ప్రతి నాయకత్వం దేవుని నుండి వచ్చినప్పుడు ఆ దేవుని నాయకత్వానికి వీళ్ళ లోబడకుండా వ్యతిరేకులైపోయారండి. అయిపోయినప్పుడు ఏమైంది తెలుసా? ఒక భూమి నెరలు విడిచి 250 మందిని తీసుకువెళ్ళిపోతే వీళ్ళ కుమారులు ఎక్కడ ఉన్నారు తెలుసా? వీళ్ళే నోహ కుమారులు. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు అంటున్నాడు చూడండి. తండ్రేమో దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, కానీ కుమారులు మాత్రం అలా లేరండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని మందిరంలో, నీ మందిరంలో ఉండాలి, నీ మందిరంలో నివాసం చేయాలని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో వాళ్ళు నివాసం చేశారు. వారు రక్షించబడ్డారు, వారు సురక్షితంగా ఉన్నారు, వాళ్ళు దేవుని స్తుతించారు. ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధి, దేవుని మందిరంలో నివాసం చేసేవారు ఎప్పుడు ధన్యులంగా ఉండాలి. మన జీవితంలో దేవుని మందిరాన్ని మనం కోరుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, దేవా నువ్వు రావాలి, నీ సన్నిధిలో నేను రావాలని మనం దేవుని సన్నిధిలో మనం కోరుకోవాలి. వీళ్ళు కోరాహు వ్యతిరేకంగా ఉన్న కోరాహు కుమారులు మాత్రం దేవుని మందిరాన్ని కోరుకున్నారు. 84వ అధ్యాయం చివరిలో మీకు పైన కనబడుతుంది. ఎవరు ఫుట్ నోట్లో కనబడుతుంది కదండి, పైన కనబడుతుంది ప్రారంభంలో హెడ్డింగ్లో. ఎవరు రాసిన కీర్తన అండి? కోరాహు కుమారుడు రాసిన కీర్తన.
నిజంగా వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమించారు, దేవుని సన్నిధిని ప్రేమించారు, వాళ్ళు రక్షించబడ్డారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారుగా కుమారులు ఉన్నారు. మన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. వారు నీ మందిరం ముందు నివాసం చేసేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తులైతే ఏమంటారు తెలుసా? ఒక వరాన్ని కోరుకుంటారు. ఏంటి ఆ వరం? దేవుడు నాకు వరం కావాలి, నీ మందిర ఆవరణలో నివాసం చేసే వరం కావాలనుకుంటారు. వరం కావాలంటే మనం ఎన్నో వరాలు కోరుకుంటాం. దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలని పెద్ద లిస్ట్ చెప్తాం. కానీ ఆయన మందిరంలో శాంతి, ఆయన మందిరంలో సంతోషము, ఆనందం ఉందని తెలుసు కనుకనే వాళ్ళందరూ కోరుకున్నారు ప్రియులారా. ఆ తర్వాత నేను ముగిస్తాను. చివరిగా మనం చూస్తే, మూడోదిగా మనం చూస్తే దేవుని మందిరంలో నివాసం చేసేవారు ధన్యులు. ఆ తర్వాత మనం ఆలోచన చేసుకునే ప్రియులారా, మనం చివరి యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 13వ అధ్యాయములో చూస్తే అక్కడ మన దేహములోని అవయవాలు కూడా ధన్యకరమైనవిగా భక్తులు సెలవిస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, ఈ ప్రజల గురించి మాట్లాడుతూ దాంట్లో నిజంగా ఒక 16వ వచనాన్ని మనం చూద్దాము. అయితే మీ కనులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములైనవి. అంటే దేహంలోని అవయవాలు కూడా ధన్యకరముగా భక్తులు సెలవిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎందుకు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏమి వింటున్నారు, ఎందుకు వాళ్ళ అవయవాలు ధన్యములైనవి అని ఆలోచిస్తే ఆ 17వ వచనం చదవండి అమ్మా. ఎవరైనా బైబిల్లో చదువుతారా? ఎవరైనా 17వ వచనం బైబిల్లో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోయురు వినకపోయిరి, మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ మాటల యొక్క అర్థం ఏంటో తెలుసా? నిజంగా యేసు ప్రభు వారి గురించి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఒక యెషయా ప్రవచించారు, ఒక ఇర్మియా ప్రవచించారు. నిజంగా ప్రవచించిన వ్యక్తులు యేసు ప్రభు వారి గురించి ఆయన చూడాలని ఆశ ఉంటుందా లేదా? ఎవరైనా ఒక గ్రేట్ హీరో, లేకపోతే మనకి ఎవరైనా ఫేవరెట్ ఉన్నారనుకోండి, ఆయన ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతామా? హ్యాపీగా ఫీల్ అవుతాం, లేకపోతే తిట్టుకుంటాం చెప్పండి? హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కానీ ఏ ప్రవక్తలైతే ప్రవచించారో ఏ ప్రభు గురించి, ఆ ప్రభువే ఇజ్రాయేల్ మధ్యకు వచ్చారు. ఆ మధ్యకు వస్తే వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళకి అర్థం కాలేదు యేసు ప్రభు గురించి, ద్వేషించారు, దూషించారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నిజంగా ఎంతోమంది చూడాలనుకున్నారో చూడలేదు, కానీ ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళకి ఈయన దక్కలేదు, ఎవరైతే అవసరం లేదనుకున్నారో వాళ్ళకి ఈయన దక్కాడు. ఎంత విచిత్రంగా ఉందండి. కొన్ని సందర్భాలు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇజ్రాయేళ్ళు ఎంతమంది భక్తులు చూడాలనుకున్నారు, కలవాలనుకున్నారు, మాట్లాడాలనుకున్నారు, వాళ్ళకి అసలు అవకాశమే లేదు. ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు చూడండి. ఇజ్రాయేల్ జాతి తిరస్కరిస్తున్నారు. నువ్వేమో దెయ్యం పట్టినవాడు అంటున్నారు, తిరుగుబోతూ అంటాడు, త్రాగుబోతూ అంటున్నారు. వాళ్ళ మధ్య ఈయన ఉంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఈయన, నిజంగా మీ కన్నులు ధన్యములైనవి, మీ చెవులు ధన్యములైనవి. ఎంతోమంది ప్రవక్తలు చూడాలనుకున్నారు ఈ దినాన్ని, వాళ్ళకి అవకాశం లేదు. మీకు చూడాలని అవకాశం, మీకు చూడాలని కోరిక అనేది లేకపోయినప్పటికీ, దీని గురించి మీకు తెలియకపోయినప్పటికీ, కానీ ఇది మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు. నిజంగా మీరు ధన్యులు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఆయన ఎన్ని మాటలు చెప్తున్నారండి. నిజంగా యేసుప్రభు ఎంత మహాజ్ఞానాన్ని, ఎన్ని మంచి మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళ ఎదురు బదురుగా ఉండి వినే భాగ్యం వాళ్ళకి వచ్చిందంటే నిజంగా వాళ్ళు ధన్యకరమైనవి. కనుక మనము ఏమి ధన్యులు అంటే మనం గ్రహించాలి. మన హృదయం అనేది దేవుని మాటలను మనం గ్రహించాలి. ఆ పై వచనాలను చూస్తే మనకు కనబడుతూ ఉంటుంది పిల్లరా. అవన్నీ కూడా నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మనసు తిరుపుకుని, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థ పొందుకున్నట్లు వాళ్ళ హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నవి. ఇది పరిస్థితి. వింటున్నారు, చూస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం కఠినంగా ఉంది. కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు కూడా అర్థం కాని పరిస్థితుల్లో యుగ సంబంధమైన దేత గుడ్డితనం కలుగు చేస్తే యేసుప్రభు వారు అంటున్నారండి, ఇంకా మీరు గ్రహించుకుని ఉన్నారా? నిజంగా మీరు ధన్యులు. అవకాశం కావాలన్న వాళ్ళకి అవకాశం లేదు, అవకాశం వద్దు అనుకున్న వాళ్ళకి అవకాశం వచ్చింది, కానీ అది గ్రహించట్లేదు. కనీసం మీరున్నారు కదా,
శిష్యులు ఉన్నారు, కొంతమంది ప్రభును ఫాలో అయ్యే ఉన్నారు, మీరు అందరూ ధన్యులు, మీకు ఆ అదృష్టం వచ్చిందని చెప్పారు. కనుక మన జీవితంలో నిజంగా దేవుడు అనేకమైన అదృష్టాలు మనకు చుట్టుపక్కల ఇస్తూ ఉంటాడు. దేవుని మాటల ద్వారా, దేవుని పిల్లల ద్వారా అనేకమైన ఇస్తూ ఉంటాడు. అది గ్రహించే మనసు ఉండాలి, హృదయం ఉండాలి, కన్నులు ఉండాలి. అప్పుడే మన దేహంలోని అవయవాలు కూడా ధన్యకరంగా ఉంటాయి. చివరిగా నేను ముగిస్తాను. వీటి గురించి నేను ఎక్కువగా సవిస్తారంగా మాట్లాడలేదు, కానీ చదివి ముందుకు వెళ్ళిపోతాం. కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో యేసుప్రభువారు గారు కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. ఆయన ఏమన్నారో మనం చదివేసి ఇంతటితో ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి మనం చదువుదాము. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించెను. ఎలా బోధిస్తుందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం ఎవరిదండి? వారిది. దీని గురించి ఒక ప్రసంగం చేయొచ్చు, ఒక గంట సేపు మాట్లాడచ్చు. కనుక ఒక్కొక్క మాటను వివరించడానికి దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో డెఫినెట్గా మనం నేర్చుకుందాము, చదువుదాము. మనం దీన్ని బట్టి ఏమో అర్థం చేసుకుంటే, ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఆత్మ విషయంలో శరీర సంబంధంగా కాదు. ఒక సుంకరి పరిసయ్యుడు తెలుసు కదండి. సుంకరి పరిసయ్యుడు చూసుకుంటే, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడు? అయ్యా, నేను దశం భాగాలు ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను, చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. చెబుతూ మళ్ళీ పక్కలతో కంపేర్ చేస్తూ ఉంటాడు. నేను ఆ సుంకరి వలే అంటాడు. చూడండి ఎంత ఆత్మీయ గర్వం. ఆత్మీయ తగ్గింపు ఏం లేదు, ఆత్మలో దీనత్వం లేదు. కానీ దేవుడు ఎవరిని అంగీకరించారు చెప్పండి? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. పాపిగా ఉన్న ప్రార్థన అంగీకరించి, నేను పాపినయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా అర్హుని కాను అని ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. మనం తగ్గించుకోవాలి ఆత్మ విషయంలో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అది శరీర సంబంధమైన దుఃఖం కాదు, ఆత్మ సంబంధమైన దుఃఖము, పాప సంబంధమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు అని మనం ఎరిగి మనం దుఃఖపడేవారు ధన్యులు. ఒకవేళ మంచి చేస్తున్న కొన్ని సందర్భాల్లో దుఃఖపడితే ధన్యులమే, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. సాత్వికం, మీక్నెస్ ఇస్ నాట్ అ వీక్నెస్, ఇట్స్ ఎ గ్రేట్నెస్ అంటాడు ఒక భక్తుడు. కాబట్టి మీక్నెస్ అంటే తగ్గించుకునే స్వభావం అనేది తక్కువ చేసినట్టు కాదు, వాళ్ళకి ఏమీ లేదు కాదు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు గొప్పవారు, వాళ్ళు భూలోకాన్నే స్వతంత్రించుకొందురు అని వాక్యం సెలవిస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కనికరం అనే మనసు మనకు ఉండాలి. ఆ తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి ఉండాలి, ఉంటే దేవుని చూస్తారు. ఎప్పుడైనా ఈ భూలోకంలో కాదండి. భూలోకంలో దేవా నాకు హృదయ శుద్ధి ఉంది, నువ్వు నాకు కనబడు అనకూడదు. ఎందుకంటే ఆయన కనబడినా మనం బ్రతకలేము. హృదయ శుద్ధి ఉంటే డెఫినెట్గా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుని మనం చూస్తాం, దేవుని మనం కలుసుకుంటాం. ఎందుకంటే ఈ బాహ్యనేత్రాలతో దేవుని చూసి జీవించేవారు ఎవరు లేరు కనుక, ఏ నరును కూడా దేవుణ్ణి చూడలేదు, చూసి బ్రతకడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక హృదయ శుద్ధి ఉంటే దేవుణ్ణి మనం కలుసుకుంటాం, దేవుణ్ణి మనం చూస్తాము. ఆ తర్వాత సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. కొంతమంది ఉంటారండి, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా వాళ్ళకున్న గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు పీస్ ఎదుగుతూ ఉంటారు. పీస్ మేకర్స్ వాళ్ళంతా సమాధానాన్ని కోరుకుంటారు, చాలా దీనత్వంగా ఉంటారు, సమాధానమైన ఆలోచనలు వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. నిజంగా నీతి కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం మనం వెళుతూ ఉన్నప్పుడు చెడ్డ మాటలు పలుకుతారు. ఇది గమనించాలి. చెడ్డ మాటలు పలుకుతారు, పలికేవారు ఉంటారు. అయినప్పటికీ మీరు ఎలా ఉండాలి? మీరు ధన్యులు. దేవుడు ఏం చేస్తాడంటే మీకు గొప్ప బహుమానాన్ని ఇస్తున్నాడు. మీరు దాని గురించి వరి అవ్వద్దు. దేవుడు చెప్తున్నాడు కదా, సంతోషించి ఆనందించండి. నిజంగా అలాంటి టైంలో సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరైనా సంతోషించే వాళ్ళు ఉంటారండి? ఉండరు. ఎందుకు అన్నారు నన్ను అనుకుంటాం. నన్ను అన్నా కాబట్టి నీకు 10 అంతలు నెల బ్యాక్ ఇస్తాను.
అదే కదండి, కీడుకి కీడు పంటికి పన్ను. ఈ మధ్య అంటున్నారండి పంటికి పన్ను కంటికి కన్ను అని. అది కాదు దేవుడు కోరుకున్నది. దానివల్ల శాంతిని, సమాధానాన్ని, ఒక మంచి వాతావరణాన్ని సృష్టించలేము. అలాంటి టైంలో కూడా సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు ఎక్కడండి? మీ ఫలము అధికమగును. మీ ఫలము అధికమవ్వాలంటే, మీరు ఎక్కువగా ధనాన్ని సమకూర్చుకోవాలంటే అన్నీ మంచుకుంటే ఏంటి, అనానుకూలంగా ఉన్నప్పుడే మీరు బాగుండాలి. అప్పుడు ధన్యులు. ఎన్ని ధన్యకరమైన మాటలండి. అన్నీ ఉంటే ధన్యులు కాదండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నిజంగా దేవునిలో మనం ఉండాలి, దేవునికి ఆనుకుని ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దేవుని మందిరంలో జీవించాలి. దేవుని మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికితే వారు మాత్రమే ధన్యులు. ఇక్కడ ఉన్న డబ్బున్న వాళ్ళని చూసుకుని వాళ్ళని ధన్యులు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ భూమి మీద డబ్బున్నా, పదవున్నా, అంతస్తున్నా, వ్యాపారాలు ఉన్నా, సంపద ఉన్నా అది 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకడం వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఉపయోగపడదు. కాబట్టి ఇంత ధన్యకరమైన మాటలు దేవుడు మనకు సెలవిచ్చాడు కనుక నిజంగా మన జీవితంలో ఎలా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని దేవుని కొరకు ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మాటల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. ప్రతి వాక్యము హృదయంలో భద్రపరచుకోవాలి. నీకోసం ఈ భూమి మీద ధన్యకరమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయండి. లోకాన్ని చూడకూడదు, మనుషులను చూడకూడదు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కరువు వచ్చినా, హింసలు వచ్చినా, నిందలు వచ్చినా, అపాయాలు వచ్చినా, అనారోగ్యమైన ధన్యులుగా జీవించాలి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు తండ్రి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఉన్న జీవితము అమోఘమైనది, అద్భుతమైనది, శాశ్వతమైనది. అందులో మేము ప్రవేశించాలంటే ఈ భూమి మీద ధన్యకరమైన జీవితాన్ని అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ, మేమందరం కూడా ధన్యులమే. చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చాం. పరిశుద్ధ జనాంగంగా, రాజులుగా, యాజకులుగా నీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.